హలో ఎవరివన్, వెల్కమ్ టు పిఎస్ఆర్ అకాడమీ. మరి బాగున్నారా? సో సో లాస్ట్ సెక్షన్ ఇన్ సెకండ్ ఇయర్ ఆర్గానిక్ యాలో ఆల్కేన్స్ అండ్ యాలో ఎరిన్స్. సో యాలో ఆల్కేన్స్ కంప్లీటెడ్. సో నౌ యాలో ఎరిన్స్. Allo eryns or another name is aryl halides. సో aryl halides, halo eryns అంటే ఏంటంటే మనకి చూడండి, హాలోజన్ అటాచ్డ్ టు డైరెక్ట్లీ అటాచ్డ్ టు బెంజీన్ రింగ్. ఎక్స్ మీన్స్ హాలోజన్స్. ఎక్స్ అంటే ఫ్లోరిన్ కానీ, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. So halogen directly attached to benzene ring. This compound is known as haloerids or aryl halides. Haloerids means IUPAC name. Aryl halides means common name. So what is the haloerids? So halogens are directly attached to benzene ring, aromatic ring. So is known as, so X place chlorine is there, chlorobenzene. Bromine is there, bromobenzene. Iodine is there, iodobenzene. Fluorine is there, fluorobenzene. Okay na? This name is chlorobenzene. This name is bromobenzene. This name is iodobenzene. This name is fluorobenzene. Okay. So what is the haloerids? So halogens are directly attached to benzene ring, is known as haloerids or aryl halides. So so method preparations. Methods of preparation of haloerids. సో మనకు ఉన్న హాలోఎరిన్స్ మనకి సిలబస్లో మనం ఏం నేర్చుకుంటాం అంటే క్లోరోబెంజీన్ నేర్చుకుంటున్నాం. క్లోరోబెంజీన్. సో మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఆఫ్ క్లోరోబెంజీన్ డిస్కస్ చేసుకుంటాము. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రిపరేషన్ ఫ్రమ్ బెంజీన్. సో బెంజీన్ నుంచి మనం ఎవరిని తయారు చేస్తామంటే క్లోరోబెంజీన్ తీసుకొస్తున్నాం చూడండి. ఇక్కడ బెంజీన్ని మనం ఎవరితో రియాక్షన్ చేస్తున్నామంటే క్లోరినేషన్. క్లోరిన్ తీసుకున్నాం కాబట్టి క్లోరినేషన్ అంటాము. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్, ఇక్కడ లూయిస్ యాసిడ్ తీసుకుంటాం. సన్లైట్ ప్రజెన్స్, ఆప్షన్స్ ఆఫ్ సన్లైట్. సో ఇక్కడ తీసుకున్నప్పుడు ఈ ప్రజెన్స్ ఆఫ్ లూయి ఎన్హైడ్రస్ AlCl3 సో ఏం ఫామ్ అవుతుందంటే మనకి క్లోరోబెంజీన్ ఫామ్ అవుతుంది. ఎవరు ఫామ్ అవుతారు? క్లోరోబెంజీన్. ఈ రియాక్షన్ ఏమంటే ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటున్నాం. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. మనం దీన్ని ఫస్ట్ ఇయర్లో బెంజిన్ ప్రిపరేషన్, ప్రాపర్టీస్ ఆఫ్ బెంజిన్ దగ్గర నేర్చుకుంటాం. మెకానిజం, 3 స్టెప్స్ మెకానిజం నేర్చుకుంటాం ఇక్కడ. ఓకేనా? సో ఫస్ట్ ఎలక్ట్రోఫైల్ ఫార్మేషన్, నెక్స్ట్ ఎలక్ట్రోఫైల్ అటాచింగ్, తర్వాత ప్రోటాన్ రిమూవర్ అక్కడ నేర్చుకుంటాం. సో ఇప్పుడు మనకు అంత అవసరం లేదు ఇక్కడ. సింపుల్గా బెంజిన్ రియాక్ట్ విత్ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3 టు ఫార్మ్ క్లోరోబెంజిన్. దీన్ని ఏమంటే క్లోరినేషన్ అంటున్నాం. ఏమంటాం? క్లోరినేషన్. ఎందుకంటే క్లోరిన్తో రియాక్షన్ చేస్తున్నాం కాబట్టి క్లోరినేషన్. అదే బ్రోమినేషన్ తీసుకున్నాం అనుకోండి, బ్రోమిన్ తీసుకుంటాం. బ్రోమినేషన్. సో బెంజీన్ని రియాక్ట్ విత్ బ్రోమిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3 టు ఫార్మ్ బ్రోమోబెంజీన్. సో ఇక్కడ ఫ్లోరిన్ రియాక్టివిటీ ఆర్డర్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్,
తీసుకున్నప్పుడు ఫ్లోరిన్ మనకి మోర్ రియాక్టివ్, మన హెలో ఆల్కలిన్స్ దగ్గర నేర్చుకున్నామమ్మా. ఫ్లోరిన్ మోర్ రియాక్టివ్రా, హైలీ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ వస్తుంది. అందుకని మనం దాన్ని అక్కడ రియాక్షన్ మనం ఈజీగా రాయలేమురా. అదే అయోడిన్ తీసుకుంటే స్లో రియాక్షన్ జరుగుతుంది, లెస్ రియాక్టివిటీ కాబట్టి స్లో రియాక్షన్ జరుగుతుంది, రివర్సిబుల్ జరుగుతుందని చెప్పుకోండి. సేమ్ ఇక్కడ కూడా ఐడోబెంజిన్ రా, చూడండి ఇప్పుడు ఐడోబెంజిన్ తీసుకున్నారు సార్, ఐడోనేషన్. సో ఇక్కడ ఐడోనేషన్ తీసుకున్నప్పుడు చూడండి ఇంపార్టెంట్ రా, బెంజిన్ని మనం అయోడిన్తో రియాక్షన్ చేస్తున్నాంరా, చేస్తే మనకి ఎవరు ఫామ్ అవుతారు, ఐడోబెంజిన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ బై ప్రోడక్ట్ ఎవరు వస్తారంటే హైడ్రోజన్ అయోడైడ్. ఇక్కడ బై ప్రోడక్ట్ రా HCl, ఇయర్ బై ప్రోడక్ట్ అమ్మా HBr, ఇయర్ బై ప్రోడక్ట్ HI. ఇక్కడ HI is a very strong reducing agent రా, ఇట్ ఈస్ స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్. కాబట్టి స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్ కాబట్టి ఇది ఇమీడియట్గా ఏం జరుగుతుందంటే బ్యాక్వర్డ్ రియాక్షన్ జరుగుతుంది రా. సో HI మళ్ళీ ఫర్దర్గా ఐడోబెంజిన్తో రియాక్షన్ జరిగి మళ్ళీ రివర్సిబుల్ రియాక్షన్ వస్తుంది, ఇలా రివర్సిబుల్ రియాక్షన్ వస్తుంది రా. ఇక్కడ మన రివర్సిబుల్ రియాక్షన్ ఫామ్ కాకుండా ఇది స్ట్రాంగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ కాబట్టి సో ఇమీడియట్గా మనం ఇక్కడ దాన్ని కంట్రోల్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే యారో మార్క్ మీద HNO3 కానీ ఆర్ HiO3 రా, అయోడిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ తీసుకుని దిస్ టూ ఆర్ యాక్ట్స్ యాజ్ ఏ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ రా. సో ఇక్కడ స్ట్రాంగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ తీసుకున్నప్పుడు మనం ఏమవుతుందంటే అది దాన్ని రివర్సిబుల్ రియాక్షన్ జరగకుండా కంట్రోల్ చేస్తుందిరా. సో ఇది మనకు ఐడోనేషన్ అడుగుతుంటారు రా. ఐడోనేషన్ తీసుకున్నప్పుడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఆర్ యూజ్డ్ అంటాడు రా. ఎవరమ్మా, నైట్రిక్ యాసిడ్ అండ్ అయోడిక్ యాసిడ్ రా. సో ఇవి మనకి ఫస్ట్ ప్రిపరేషన్లో ఫ్రమ్ బెంజిన్ని క్లోరిన్తో రియాక్షన్ చేస్తే క్లోరోబెంజిన్, బ్రోమిన్తో రియాక్షన్ చేస్తే బ్రోమోబెంజిన్, అయోడిన్ తీసుకుంటే ఐడోబెంజిన్. Here byproduct is a strong HI, it is a strong reducing agent రా. సో ఇటు రెడ్యూసింగ్ ఏజెంట్ కాబట్టి ఇమీడియట్గా మళ్ళీ రివర్సిబుల్ రియాక్షన్ జరుగుతుంది. టు కంట్రోల్ ద రివర్సిబుల్ రియాక్షన్ బై యూజింగ్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్ రా. సో వాట్ ఆర్ ద ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఐడోనేషన్ రియాక్షన్ రా. నైట్రిక్ యాసిడ్ ఆర్ అయోడిక్ యాసిడ్, HiO3 means అయోడిక్ యాసిడ్, HNO3 means నైట్రిక్ యాసిడ్ రా. సో this is the first preparation from benzene. Second preparation from 2-chloro sodium benzoate రా. సో 2-chloro sodium benzoate ఇక్కడ ఏ రియాక్షన్ జరుగుతుందంటే డీకార్బాక్సిలేషన్ రా. సో డీకార్బాక్సిలేషన్ తీసుకున్నప్పుడు మన ఇక్కడ ఎవరు తయారవుతుంటే క్లోరోబెంజిన్ వస్తుంది చూడండి. 2-chloro sodium benzoate, sodium benzoate means benzene upside COO and this is the sodium benzoate. సో సెకండ్ పొజిషన్లో ఈ ఫస్ట్ కార్బన్, ఈ సెకండ్ కార్బన్ దగ్గర క్లోరిన్ ఉంది. సో దిస్ నేమ్ ఈస్ 2-chloro sodium benzoate. వాట్ ద నేమ్, దిస్ నేమ్ ఈస్ సోడియం బెంజోయేట్. సెకండ్ కార్బన్ దగ్గర క్లోరిన్, 2-chloro sodium benzoate. సో దీన్ని డీకార్బాక్సిలేషన్ చేసినప్పుడు రియేజెంట్ ఎవరు మనకి సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ CaO. దీన్ని ఏమంటాం మనం, సోడా లైమ్ అంటాం రా, అంటాం సోడా లైమ్. ఇక్కడ ఈ సోడా లైమ్లో మనకి NaO వచ్చి దీంతో రియాక్షన్ జరిగి ఇక్కడ చూడండి డీకార్బాక్సిలేషన్ Na2CO3 లాస్ అయిపోతుందిరా, ఈ హైడ్రోజన్ వచ్చి బెంజిన్ యాడ్ అవుతుందిరా. ఓకే చూడండి Na2CO3 లాస్, డీకార్బాక్సిలేషన్ చేసినప్పుడు ఇక్కడ సోడియం కార్బోనేట్ లాస్ అయిపోతుంది, ఇక్కడ హెచ్ ఇక్కడ యాడ్ అవుతుందిరా. మరి దీని పర్పస్ ఏంటి సార్ అంటే ఇక్కడ లైమ్ వాటర్, లైమ్ ఏం చేస్తుందంటే ఇక్కడ మన సోడియం హైడ్రాక్సైడ్ మన తొందరగా లిక్విడ్గా, హైలీ రియాక్టివ్ ఆల్కలీ కాబట్టి దాని లిక్విఫికేషన్ కాకుండా కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఇట్ యాక్ట్స్ డీహైడ్రేటింగ్ ఏజెంట్, వాటర్ని అబ్జర్వ్ చేసుకునే నేచర్ ఉంటుంది దానికి. ఇప్పుడు ఇక్కడ ఈ లాస్ అయిపోతే మిగిలింది ఎవరు మనకి క్లోరోబెంజిన్ ఫామ్ అవుతుంది. క్లోరోబెంజిన్ బై ప్రోడక్ట్ ఎవరమ్మా Na2CO3. సో దిస్ ద సెకండ్ ప్రిపరేషన్ ఫ్రమ్ 2-chloro sodium
benzoate. Third preparation very important named reaction వస్తుంది ఇక్కడ మనకి. సో ఫ్రమ్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అంటే ఏంటంటేనమ్మా, బెంజీన్ నెత్తి మీద మనకి ఇది బెంజీన్ నెత్తి మీద N2+, దిస్ ఇస్ ద బెంజీన్ డైజోనియం క్లోరైడ్. బెంజీన్ డైజోనియం క్లోరైడ్. సో బెంజీన్ డైజోనియం క్లోరైడ్ నుంచి మనం క్లోరోబెంజీన్ తయారు చేస్తాం ఒక ఐడోబెంజీన్ తయారు చేస్తాం. ఇక్కడ చూడండి, మరి డైరెక్ట్గా బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఎగ్జిస్ట్ అవుతుందా డైరెక్ట్గా. సో అందుకని ఇక్కడ ఎవరిని తీసుకుంటామంటే ఎనిలీన్ తీసుకుంటాం. ఫస్ట్ ఎనిలీన్ని ఎవరితో రియాక్షన్ చేస్తామంటే సోడియం నైట్రేట్ NaNO2+ HCl at 0 to 5 degrees Celsius. ఇక్కడ చూడమ్మా, NaNO2+ HCl మనం ఎలా రాసుకోవచ్చు అంటే HNO2 కూడా రాసుకోవచ్చు. NaCl లాస్ అయిపోతుంది, HNO2 నైట్రస్ యాసిడ్. ఒక దిస్ నేమ్ ఈస్ ఎనిలీన్. ఎనిలీన్ని నైట్రస్ యాసిడ్తో రియాక్షన్ చేస్తున్నాం at 0 to 5 degrees టు ఫార్మ్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్. సో బెంజీన్ పైన N2+ దీన్ని మనం సింపుల్గా బెంజీన్ డైజోనియం BDC అంటాం, బెంజీన్ డైజోనియం క్లోరైడ్. ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఏమంటామంటే ఎనిలీన్ నుంచి దీన్ని డైజోటైజేషన్ అంటాం. ఏమంటాం? డైజోటైజేషన్. బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ డైజోటైజేషన్. What is that dizotization? Board exam question. Aniline react with nitrous acid at 0 to 5 degrees Celsius to form benzene disonium chloride is known as dizotization reaction. So what is the dizotization reaction? An aniline react with nitrous acid at 0 to 5 degrees Celsius to form benzene disonium chloride is known as benzene disonium chloride. సో ఇప్పుడు మనం బెంజీన్ డైజోనియం క్లోరైడ్ తీసుకొని క్లోరోబెంజీన్ బ్రోమోబెంజీన్ అని తయారు చేయాలి. ఇక్కడ కొన్ని నేమ్డ్ రియాక్షన్ వస్తాయి దీంట్లోనే. చూడండి, ఫ్రమ్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ని మనం ఎనిలీన్ నుంచి తయారు చేస్తున్నాం. వెరీ ఇంపార్టెంట్ కాంపిటేటివ్లో మనకి కన్వర్షన్స్. ఎనిలీన్ని మనం నైట్రస్ యాసిడ్తో రియాక్షన్ చేస్తున్నాం at 0 to 5 degrees Celsius టు ఫార్మ్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఫామ్ అవుతుంది. నౌ చూద్దాం దీంట్లో ఫస్ట్ వన్ నేమ్డ్ రియాక్షన్ శాండిమేయర్ రియాక్షన్. సో ఇక్కడ శాండిమేయర్ రియాక్షన్ అంటే ఏం జరుగుతుందంటారా, ఎవరిని తీసుకుంటామంటే బెంజీన్ డైజోనియం క్లోరైడ్. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ని దీని పేరేంటమ్మా BDC, బెంజీన్ డైజోనియం క్లోరైడ్. దీన్ని ఎవరితో రియాక్షన్ చేస్తుందంటే కుప్రస్ క్లోరైడ్ Cu2Cl2 or HCl, కుప్రస్ క్లోరైడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మీకు ఎవరు ఫామ్ అవుతారంటే క్లోరోబెంజీన్ ఫామ్ అవుతుంది. ఎవరు ఫామ్ అవుతారు? క్లోరోబెంజీన్. ఓకేనా, N2 సపరేట్ అవుతుందిరా, ప్లస్ ఇక్కడ ఇక్కడ HCl మళ్ళీ HCl బయటకు వచ్చేస్తుంది ఇక్కడ. సో కుప్రస్ క్లోరైడ్ Cu2Cl2 అని రాసుకోవచ్చు, లేదా CuCl అని రాసుకోవచ్చు. సో బెంజీన్ డైజోనియం క్లోరైడ్ని కుప్రస్ క్లోరైడ్ తోటి ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HClతో రియాక్షన్ చేస్తే మనకి ఎవరు ఫామ్ అవుతారు? క్లోరోబెంజీన్ ఫామ్ అవుతున్నారు. ఎవరు ఫామ్ అవుతున్నారమ్మా? క్లోరోబెంజీన్. సేమ్ దీన్నే మీరు చూడండి ఇంకో స్టెప్. వాట్ ఈస్ ద శాండిమేయర్ రియాక్షన్? అండ్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ రియాక్ట్ విత్ కుప్రస్ క్లోరైడ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HCl టు ఫార్మ్ క్లోరోబెంజీన్. లేదు దీన్నే ఇంకొకళ్ళు ఏం తీసుకున్నారంటే చూడండి కుప్రస్ బ్రోమైడ్ తీసుకున్నారు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HBr తీసుకుని హిట్ చేస్తున్నారు. ఓకేనా, చూడండి ఎవరు ఫామ్ అవుతారంటే బ్రోమిన్ తీసుకున్నాం కాబట్టి బ్రోమోబెంజీన్ వస్తుందిరా. బై ప్రోడక్ట్ నైట్రోజన్ ప్లస్ ఇక్కడ ఇక్కడ Cl కలిసి HCl లాస్ అవుతుంది. ఎవరు లాస్ అవుతారమ్మా? HCl. సో డెఫినేషన్ దీని ప్రకారం చెప్పుకోవచ్చు, దీని ప్రకారం ఇద్దరు కలిపి చెప్పొచ్చు, మీ ఇష్టం. చూడండి సెంటెన్స్ ఫామ్ నేను రెండు ఇద్దరు కలిపి చెప్తాను ఒకేసారి. అండ్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ రియాక్ట్ విత్ కుప్రస్ క్లోరైడ్ HCl ఆర్ కుప్రస్ బ్రోమైడ్ ఆర్ HBr టు ఫార్మ్
క్లోరోబెంజిన్ ఆర్ బ్రోమోబెంజిన్. ఇది తీసుకుంటే క్లోరోబెంజిన్ ఫామ్ అవుతుందిరా, ఇది తీసుకుంటే బ్రోమోబెంజిన్ ఫామ్ అవుతుంది. బై ప్రోడక్ట్ ఇద్దరు సేమ్ రా, N2 + HCl N2 + HCl. This is the Sandmeyer reaction. So what is the Sandmeyer reaction రా? బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ని మనం హీట్ చేస్తున్నారా ఎవరితోటి, కుప్రస్ క్లోరైడ్ ఆర్ HCl ఆర్ కుప్రస్ బ్రోమైడ్ ఆర్ HBr తో రియాక్షన్ చేస్తే మనకి క్లోరోబెంజిన్ ఫామ్ అవుతుంది ఆర్ బ్రోమో. ఈ కుప్రస్ క్లోరైడ్ తీసుకుంటే క్లోరోబెంజిన్, కుప్రస్ బ్రోమైడ్ తీసుకుంటే బ్రోమోబెంజిన్ ఫామ్. బై ప్రోడక్ట్ N2 + HCl N2 + HCl. సో దిస్ ఈస్ కాల్డ్ Sandmeyer రియాక్షన్. ఓకే, Sandmeyer రియాక్షన్ సేమ్ రియాక్షన్. సో ఇక్కడ రియేజెంట్ మారిపోతుందిరా. సెకండ్ నేమ్ రియాక్షన్ ఇక్కడ గెటర్మ్యాన్ రియాక్షన్. గెటర్మ్యాన్ రియాక్షన్ కూడా సేమ్ రా, బెంజీన్ డైజోనియం క్లోరైడ్ తీసుకుంటాం రా. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ని ఎవరితో రియాక్షన్ చేస్తుంటే కాపర్ HCl రా. నా కాపర్ క్లోరైడ్ తీసుకున్నాం, కుప్రస్ క్లోరైడ్ తీసుకున్నాం, ఇక్కడ కాపర్ HCl తీసుకున్నప్పుడు సో ఎవరు ఫామ్ అవుతారంటే క్లోరోబెంజిన్ ప్లస్ N2 + HCl లాస్ అవుతుంది. అదే దీన్ని కాపర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ HBr తీసుకున్నాం రా. సో ఎవరు ఫామ్ అవుతారు, HCl తీసుకుంటే క్లోరోబెంజిన్, HBr తీసుకుంటే బ్రోమోబెంజిన్ ప్లస్ N2 + HCl. సో దిస్ ఇస్ కాల్డ్ గెటర్మ్యాన్ రియాక్షన్ రా. సో వాట్ ఈస్ ద గెటర్మ్యాన్ రియాక్షన్? అండ్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ heated with copper metal in presence of HCl or copper metal in presence of HBr to form chlorobenzene or bromobenzene. సో ఇది తీసుకుంటే క్లోరోబెంజిన్ రా, ఇది తీసుకుంటే బ్రోమోబెంజిన్ ఫామ్ అవుతున్నాము. సో దిస్ ఇస్ కాల్డ్ గెటర్మ్యాన్ రియాక్షన్ రా. ఇవి రెండు మనకి ఓకేనా. శాండ్మేయర్ రియాక్షన్ నుంచి ఏమో క్లోరోబెంజిన్ బ్రోమోబెంజిన్ తయారు చేస్తున్నాము, గెటర్మ్యాన్ రియాక్షన్ నుంచి కూడా క్లోరోబెంజిన్ బ్రోమోబెంజిన్ తయారు చేస్తున్నారు. సేమ్ బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ని తీసుకొని మనం సో ఇక్కడ నెక్స్ట్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ని సో ఎవరితో రియాక్షన్ చేస్తున్నట్టు చూడండి. ఇది నేమ్ రియాక్షన్ శాండ్మేయర్ వాటిలో రాదమ్ము. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ తీసుకున్నాం రా, దీన్ని పొటాషియం అయోడైడ్తో రియాక్షన్ చేస్తున్నాం. ఎవరితోటమ్మా, పొటాషియం అయోడైడ్తో రియాక్షన్ చేస్తే మనకి ఐడోబెంజిన్ ఫామ్ అవుతుంది రా. ఎవరు ఫామ్ అవుతారు, ఐడోబెంజిన్. ఎవరు ఫామ్ అవుతున్నారు, ఐడోబెంజిన్ ఫామ్ అవుతుంది రా. సో బై ప్రోడక్ట్ రా N2 + HCl. ఓకేనా. నెక్స్ట్ ఫ్లోరోబెంజిన్ కూడా తయారు చేస్తున్నారు. ఇక్కడ ఒక నేమ్డ్ రియాక్షన్ వస్తుందిరా. సో నేమ్డ్ రియాక్షన్ పేరు ఏంటంటే బీల్స్ సిమోనిన్ రియాక్షన్. బీల్స్ సిమోనిన్ రియాక్షన్ రా. సిమోన్ రియాక్షన్. ఇక్కడ చూడండి ఏం తీసుకుంటామంటే బెంజీన్ డైజోనియం క్లోరైడ్ తీసుకుంటాం రా. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ని ఎవరితో రియాక్షన్ చేస్తామంటే BF3 + HCl రా. ఓకే, BF3 + HF రా, నాట్ HCl, HF. సో దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చమ్మా. ఎవరంటే HbF4. ఓకేనా. టెట్రాఫ్లోరోబోరేట్ అంటాం, టెట్రాఫ్లోరోబోరేట్. దీన్ని హీట్ చేసినప్పుడు మనకి ఎవరు ఫామ్ అవుతారంటే ఫ్లోరోబెంజిన్ ఫామ్ అవుతుందా. ఎవరు ఫామ్ అవుతారమ్మా, ఫ్లోరోబెంజిన్. దిస్ ఈజ్ కాల్డ్ ఓకేనా బెల్జ్ సీమన్ రియాక్షన్ రా. సో ఇవి మనకి బెంజిన్ డైజోనియం క్లోరైడ్ని పొటాషియం అయోడైడ్తో రియాక్షన్ చేస్తే ఐడోబెంజిన్. ఓకేనా. HbF4తో రియాక్షన్ చేస్తే ఫ్లోరోబెంజిన్. కుప్రస్ క్లోరైడ్ కానీ కుప్రస్ బ్రోమైడ్తో రియాక్షన్ చేస్తే క్లోరోబెంజిన్ ఆర్ బ్రోమోబెంజిన్. ఆ కాపర్ HCl కాపర్ HBrతో రియాక్షన్ చేసిన క్లోరోబెంజిన్ బ్రోమోబెంజిన్ వస్తుంటా. అక్కడ 2 నేమ్డ్ రియాక్షన్స్ ఏంటమ్మా, శాండ్మేయర్ రియాక్షన్ ఒకటి, గెటర్మ్యాన్ రియాక్షన్ ఒకటి. ఇక్కడ వచ్చరికి బెల్జ్ సీమన్ రియాక్షన్. ఇక్కడ ఏం నేమ్డ్ రియాక్షన్ లేదురా. ఓకేనా. సో ఇది మనకి ప్రిపరేషన్స్ ఆఫ్ ఏంటమ్మా, క్లోరోబెంజిన్ ఆర్ బ్రోమోబెంజిన్ ఆర్ ఐడోబెంజిన్. ఓకేనా. సింపుల్గా ఆర్ ఎరైల్ హ్యాలైడ్స్ ప్రిపరేషన్స్. నెక్స్ట్ సో ప్రాపర్టీస్ రా.
కెమికల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మనం కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ హాలో ఆల్కైల్ తీసుకున్నప్పుడు మనకి ఆల్కైల్ హ్యాలైడ్స్లో ఏ రియాక్షన్ జరుగుతుంది చెప్పుకున్నాం, మనం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుంది మనకి, అంతేనా. ఎన్ఎస్ఆర్ రియాక్షన్స్ నేర్చుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎన్ఎస్ఆర్ అంటే ఏంటమ్మా, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ రా, ఎరైల్ హ్యాలైడ్స్ రా. దిస్ ఇస్ ద సరే క్లోరోబెంజిన్ తీసుకున్నాము, ఇదెవరు ఇథైల్ క్లోరైడ్ తీసుకున్నాం. ఇప్పుడు ఒకటేమో హాలో ఆల్కైన్స్, ఒకటేంటి ఎరైల్ హ్యాలైడ్స్. సో వీళ్ళిద్దరిలో ఎవరు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో పాజిటివ్గా ఇన్వాల్వ్ అవుతారు. మనకు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఇక్కడ ఒక న్యూక్లియోఫైల్ బయటకు వెళ్ళిపోతే ఇంకో న్యూక్లియోఫైల్ రావాలి. ఇక్కడ చూడండి మనం చెప్పుకున్నాం, సిఎల్ మైనస్ బయటకు వెళ్తే OH మైనస్ ఇన్ అవుతుంది. అక్కడ న్యూక్లియోఫిలిక్ SN1 SN2 రియాక్షన్లో నేర్చుకున్నాం న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో మీరు ఇప్పుడు ఇక్కడ ఇది పాజిటివ్గా ఇన్వాల్వ్ అవుతుందా, ఇది పాజిటివ్గా ఇన్వాల్వ్ అవుతుంది అంటే ఇక్కడ, సో ఇది ఏంటంటే మనకి ఎరైల్ హ్యాలైడ్స్, ఇది ఆల్కైల్ హ్యాలైడ్స్. సో ఎరైల్ హ్యాలైడ్స్ సింబల్ నేను ఇలా రాస్తున్నాను, ఎరైల్ ఎక్స్. ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఏంటి, RX. సో ఇక్కడ ఎరైల్ హ్యాలైడ్స్ ఆర్ లెస్ రియాక్టివిటీ then alkyl halides towards nucleophilic substitution reaction due to two conditions. ఓకేనా, ఇవి మనకి లెస్ రియాక్టివ్ రా, ఇది మోర్ రియాక్టివ్. ఓకేనా, రీజన్ ఏంటంటే అరైల్ హ్యాలైడ్స్ ఆర్ లెస్ రియాక్టివిటీ దెన్ ఆల్కైల్ హ్యాలైడ్స్ టువర్డ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ రా. రీజన్ ఏంటంటే నమ్మ డ్యూ టు టూ రీజన్స్ రా. ఫస్ట్ వన్ డ్యూ టు రెజొనెన్స్, సెకండ్ వన్ హైబ్రిడైజేషన్. ఓకేనా, సో ఫస్ట్ వన్ ఏంటి రెజొనెన్స్, సెకండ్ వన్ ఏంటి హైబ్రిడైజేషన్. చూడండి రెజొనెన్స్, ఇక్కడ ఇది క్లోరోబెంజిన్ తీసుకున్నారు నేను. ఇక్కడ క్లోరిన్ దగ్గర మనకు ఆల్రెడీ లోన్ పేర్స్ ఉంటాయి రా. సో ఇక్కడ లోన్ పేర్స్ చూడండి, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, లోన్ పేర్స్ ఉంటే మనకి కాంజుగేషన్ ఎగ్జిస్ట్ అవుతుంది, రెజొనెన్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో రెజొనెన్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే పార్షియల్గా డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది ఎవరి మీద, ఓకేనా. సో ఇక్కడ ఎవరి మీద డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది మనకి. సో ఇక్కడ కార్బన్కి క్లోరిన్ మధ్య మనకి ఏమొస్తుందంటే డబుల్ బాండ్ క్రియేట్ అవుతుంది, పార్షియల్లీ డబుల్ బాండ్ క్రియేట్ అవుతుంది. అదే ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నారు, ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నప్పుడు ఇక్కడ లోన్ పేర్స్ ఉన్నాయి క్లోరిన్ దగ్గర, కానీ ఇక్కడ కాంజుగేషన్ లేదు, నో రెజొనెన్స్. సో ఇక్కడ రెజొనెన్స్ జరగడం వల్ల మీకు పార్షియల్గా డబుల్ బాండ్ వస్తుంది, ఇక్కడ నో రెజొనెన్స్ రా. మరి డబుల్ బాండ్ ఫామ్ అవుతుంటే ఇక్కడ ఏమవుతుంది, బాండ్ స్ట్రెంత్ పెరుగుతుందిరా, బాండ్ లెంత్ తగ్గుతుంది. ఇక్కడ ఒక బాండ్ ఉందిరా, ఇక్కడ 2 బాండ్స్ వచ్చినాయి. సో బాండ్ లెంత్ ఏమవుతుంది, తగ్గుతుంది, బాండ్ స్ట్రెంత్ పెరుగుతుంది. ఎప్పుడైతే బాండ్ స్ట్రెంత్ పెరుగుతుందో ఇక్కడ నుంచి Cl మనం ఈజీగా బయటకు రిమూవ్ చేయలేము రా. ఎక్కడెక్కడ చూడండి బాండ్ లెంత్ ఎక్కువ, బాండ్ లెంత్ ఎక్కువగా ఉందంటే బాండ్ స్ట్రెంత్ తక్కువ, బాండ్ స్ట్రెంత్ తక్కువ కాబట్టి బాండ్ ఈజీగా బ్రేక్ అవుతుంది, ఈజీగా న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఎందుకు ఒక రీజన్ ఏంటి, డ్యూ టు రెజొనెన్స్. సో క్లోరోబెంజిన్లో కార్బన్ దగ్గర బెంజిన్ రింగ్ దగ్గర లోన్ పేర్స్ ఉంటాయి, డబుల్ బాండ్ ఉందిరా. క్లోరిన్ దగ్గర లోన్ పేర్స్ ఉన్నప్పుడు డబుల్ బాండ్, సింగిల్, లోన్ పేర్ కాంజుగేషన్ జరుగుతుంది. కాంజుగేషన్ జరుగుతున్నప్పుడు కార్బన్కి హాలోజన్స్ మధ్య పార్షియల్గా డబుల్ బాండ్ ఫామ్ అవుతుందా. ఎప్పుడైతే పార్షియల్గా డబుల్ బాండ్ ఫామ్ అవుతుందో కార్బన్ క్లోరిన్ మధ్య మనకి ఏమవుతుంది, బాండ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అవుతుంది. బాండ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ అయితే బాండ్ లెంత్ ఏమవుతుంది, తగ్గుతుందిరా. బాండ్ లెంత్ తగ్గుతుందంటే న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంత ఈజీగా లెస్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ సింగిల్ బాండ్ కాబట్టి CClలో సింగిల్ బాండ్ కాబట్టి బాండ్ స్ట్రెంత్ తక్కువ, బాండ్ స్ట్రెంత్ తక్కువ కాబట్టి ఇక్కడ బాండ్ లెంత్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో బాండ్ లెంత్ పెరిగితే బాండ్ స్ట్రెంత్ తక్కువ, న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ మోర్గా జరుగుతుంది. ఇవి మనకి రీజన్స్. ఓకే, సెకండ్ వన్ చూడండి హైబ్రిడైజేషన్. సో ఇక్కడ హాలోజన్ ఏ కార్బన్కి అటాచ్ అయిందమ్మా, ఎరైల్ హ్యాలైడ్స్లో హాలోజన్ ఏ కార్బన్కి అటాచ్ అయింది, sp2 కార్బన్ రా. ఇది sp2 కార్బన్ రా, ఇది కార్బన్ అటాచ్ అయింది sp3 కార్బన్కి అటాచ్ అయింది. sp2 కార్బన్ sp3 కార్బన్ తీసుకున్నప్పుడు sp2 కార్బన్లో S% ఎక్కువ రా. ఓకేనా, ఇక్కడ S% ఎంత, ఇక్కడ S% 33.33%, ఇక్కడ S% 25% రా.
ఎస్ పర్సెంటేజ్ ఇంక్రీజ్ అవుతుంటే కార్బన్ యొక్క ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజ్ అవుతుంది, ఈ కార్బన్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఈ కార్బన్ అనుకోండి, ఈ కార్బన్కి ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ కాబట్టి ఇది ఏం చేస్తుంది, ఆ పక్కన ఉన్న హాలోజన్ గట్టిగా పట్టుకుంటుంది, తీసుకుంటాను రెడీగా ఉంటుంది, గట్టిగా ఒక హోల్డ్ చేస్తుంది బయటికి పోకుండా. అది ఇక్కడ sp3 కార్బన్ కాబట్టి ఎస్ పర్సెంటేజ్ తక్కువ కాబట్టి అంత ఈజీగా ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ కాబట్టి ఆ కార్బన్ అంత ఓల్డ్ గట్టిగా పట్టుకోదు, ఫ్రీగా వదిలేస్తుంది. అందుకని ఇక్కడ ఈజీగా లాస్ అవుతుంది, ఇక్కడ డిఫికల్ట్. ఈ టూ కండిషన్స్ వల్ల ఒక హాలో ఆల్కేన్స్ ఆర్ లెస్ రియాక్టివ్ టువర్డ్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ దాన్ ఎరైల్ ఆల్కేల్ హాలైడ్స్ రీజన్ డ్యూ టు రెజొనెన్స్ అండ్ హైబ్రిడైజేషన్. బట్ డ్రాస్టిక్ కండిషన్స్ అప్లై, ఇది మొత్తం అక్కడ రూమ్ టెంపరేచర్ దగ్గర సమ్ డ్రాస్టిక్ కండిషన్స్ అప్లై. సో డ్రాస్టిక్ కండిషన్స్ ఎక్కువ చేస్తున్నప్పుడు, కండిషన్స్ అప్లై చేసినప్పుడు ఈ ఆల్కైల్ హాలైడ్స్ అనేవి ఎరైల్ హాలైడ్స్ అనేవి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఇన్వాల్వ్ అవుతారు. సార్ ఏంటి డ్రాస్టిక్ కండిషన్స్ ఏంటంటే టెంపరేచరు ప్రెజర్ చేంజ్ చేసిన, హై టెంపరేచర్ హై ప్రెజర్ తీసుకుంటే మనకి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరుగుతుందా. ఇక్కడ మనం ఒక నేమ్డ్ రియాక్షన్ నేర్చుకుంటాంలో. సమ్ డ్రాస్టిక్ కండిషన్స్ అప్లై చేసినప్పుడు ఒక ఇక్కడ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో ఫస్ట్ వన్ వచ్చరికి క్లోరోబెంజిన్ రియాక్షన్ విత్ సోడియం హైడ్రాక్సైడ్ దీన్ని ఏమో నేమ్డ్ రియాక్షన్ అమ్మా డౌస్ ప్రాసెస్. అంటే రియాక్షన్ ఏం డౌస్ ప్రాసెస్. ఇక్కడ చూడండి ఎవరు తీసుకుంటున్నామంటే క్లోరోబెంజిన్ తీసుకుంటున్నారా. క్లోరోబెంజిన్ని సోడియం హైడ్రాక్సైడ్తో రియాక్షన్ చేస్తున్నాము. కండిషన్ డ్రాస్టిక్ కండిషన్ టెంపరేచర్ 623 to 673 కెల్విన్. ప్రెజర్ వచ్చరికి 300 అట్మాస్ఫిరిక్ ప్రెజర్. ఒక 623 to 675 తీసుకుంటున్నాము. హై టెంపరేచర్ అండ్ హై ప్రెజర్ డ్రాస్టిక్ కండిషన్ అప్లై చేసినప్పుడు సో ఫస్ట్ మనకి ఇక్కడ ఎవరు ఫామ్ అవుతారంటే సోడియం ఫినాక్సైడ్ ఫామ్ అవుతున్నారు. ఇక్కడ చూడండి Cl ప్లేస్లోకి NaOH వచ్చేస్తుంది. మెకానిజం ఉంటుందా, మనకి మెకానిజం అవసరం లేదా. క్లోరోబెంజిన్ని NaOHతో రియాక్షన్ చేసిన అట్ 623 to 675 73 అప్రాక్సిమేట్లీ. ప్రెజర్ వచ్చరికి 300 అట్మాస్ఫిరిక్ ప్రెజర్. సో ఇది బెంజిన్ మీద O అనేది దీని పేరు ఏంటంటే సోడియం ఫినాక్సైడ్ అంటున్నాం. ఏమంటాం సోడియం ఫినాక్సైడ్ ఫామ్ అవుతుంది. దీన్ని ఫర్దర్గా ఎసిడిఫికేషన్ చేస్తున్నాంరా, చేస్తే మీకు ఎవరు ఫామ్ అవుతారంటే ఫినాల్ వస్తుంది. ఎవరు వస్తారు, ఫినాల్. చూద్దాం క్లోరో వాట్ ఇస్ దిస్ ద డౌస్ ప్రాసెస్ రా. వాట్ ఇస్ ద డౌస్ ప్రాసెస్ రా. సో బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ రా చూడండి. క్లోరోబెంజిన్ is react with NaOH at 623 to 673 Kelvin and 300 atmospheric pressure to form sodium phenoxide. It further acidification, H plus ante acid to further acidification to form phenol is known as Dawes process. So what is the Dawes process? And chlorobenzene react with NaOH at 623 to 673 Kelvin and 300 atmospheric pressure to form sodium phenoxide. It further acidification to form phenol. Further acidification to form phenol is known as Dawes process. Is known as Dawes process. Here important points ra. So ఇప్పుడు ఇక్కడ క్లోరోబెంజిన్ తీసుకుంటాం. ఇఫ్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు అర్థమవుతుంది.
చూడండి ఇక్కడ ఓన్లీ క్లోరోబెంజిన్ తీసుకున్నాము. క్లోరోబెంజిన్ని డౌస్ ప్రాసెస్ NaOHతో రియాక్షన్ చేసిన టెంపరేచర్ ఎంత తీసాం 623, అప్రాక్సిమేట్ 622 670 తీసుకున్నాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ క్లోరోబెంజిన్కి ఆర్థో ప్లేస్లో NO2 ఒక ఇథిడ్రైన్ NO2 అంటే ఎలక్ట్రాన్ ఇథిడ్రైన్ గ్రూప్ తీసుకున్నారు. సెకండ్ దాంట్లో చూడండి 2 NO2 గ్రూప్స్ ఉన్నాయి. థర్డ్ దాంట్లో చూడండి 3 NO2 ఉన్నాయి. NO2 అంటే ఇక్కడ టెంపరేచర్ వచ్చింది. ఫస్ట్ ఇక్కడ ఏమి లేనప్పుడు 623 ఇక్కడ అప్రాక్సిమేట్లీ 400, ఇక్కడ 300, ఇక్కడ వచ్చి నార్మల్ టెంపరేచర్ వామ్ వాటర్. ఇక్కడ చూడండి ఒక ఇథిడ్రైన్ గ్రూప్, 2 ఇథిడ్రైన్ గ్రూప్, 3 ఇథిడ్రైన్ గ్రూప్. నెంబర్ ఆఫ్ క్లోరోబెంజిన్ హాలో ఆల్కేన్స్ హ్యావ్ ఎలక్ట్రాన్ ఇథిడ్రైన్ గ్రూప్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇథిడ్రైన్ గ్రూప్ ఇంక్రీజెస్. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ పాజిటివ్గా జరుగుతుందిరా. చూడండి ఇక్కడ ఏం లేనప్పుడు మనకు 6 హై టెంపరేచర్ హై ప్రెజర్ రా. ఇక్కడ చూడండి ఒక ఇథిడ్రైన్ గ్రూప్, 2 ఇథిడ్రైన్ గ్రూప్, 3 ఇథిడ్రైన్ గ్రూప్. నెంబర్ ఆఫ్ ఇథిడ్రైన్ గ్రూప్ ఇంక్రీజ్ అవుతుంటే మీకు టెంపరేచర్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ మీకు వచ్చే ప్రొడక్ట్ ఏమొస్తుందో ఇక్కడ సేమ్ క్లోరోబెంజిన్ ప్లేస్లో క్లోరిన్ ప్లేస్లో ఎవరు వస్తారు, OH వస్తుందిరా, ఫినాల్ ఫామ్ అవుతుంది. ఇక్కడ సేమ్ రా క్లోరిన్ ప్లేస్లో NO2. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ వన్ చూడము OH NO2. దీన్ని ఏమంటామంటే పిక్రిక్ యాసిడ్ అంటాం. ఏమంటాం, పిక్రిక్ యాసిడ్. ఇక్కడ ఓవరాల్గా ఇప్పుడు మనం ఇక్కడ పాయింట్ ఏం రాసుకోవచ్చురా. సో క్లోరోబెంజిన్ హ్యావింగ్ ఎలక్ట్రాన్ ఇథిడ్రైన్ గ్రూప్ ఇట్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఈజ్ పాజిటివ్. కాబట్టి మీకు ఈ నాలుగిట్లో ఎక్కడ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ ఎక్కువ జరుగుతుందంటే 4th వన్, నెక్స్ట్ 3rd వన్, నెక్స్ట్ దిస్ వన్, లాస్ట్ దిస్ వన్. ఓకేనా. సో ఎలక్ట్రాన్ ఇథిడ్రైన్ గ్రూప్ ఉన్నప్పుడు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఏం జరుగుతుంది, మనకి చాలా పాజిటివ్గా జరుగుతుంది. టెంపరేచర్ మనకి ఏమవుతుంది, చాలా తక్కువగా ఉంటుందమ్మా. సో ఇది మనకి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ మనకున్న కొన్ని పాయింట్స్ రా. ఒక డౌస్ ప్రాసెస్ ఇక్కడ మొత్తం మనకేంటి డ్రాస్టిక్ కండిషన్ దగ్గర జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆల్కైల్ హ్యాలైడ్ ఎరైల్ హ్యాలైడ్స్లో ఎవరు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ పాజిటివ్గా ఇన్వాల్వ్ అవుతారంటే ఆల్కైల్ హ్యాలైడ్. రీజన్ ఏంటి, దే హ్యావ్ రెసిడెన్స్ హైబ్రిడైజేషన్. సో ఇక్కడ కానీ ఏమైనా అప్లై సమ్ డ్రాస్టిక్ కండిషన్స్ న్యూక్లియోఫిలిక్ ఎరైల్ హ్యాలైడ్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ రా మనకి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ సింపుల్గా ESR. ఇక్కడ మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ బెంజిన్ లెసన్ నేర్చుకుంటారు. ఇవి కూడా మీకు మనం డైరెక్ట్గా రాసుకున్నాము, ఇబ్బంది లేదు. చూడండి క్లోరోబెంజిన్ తీసుకున్నారు. దిస్ నేమ్ ఈస్ క్లోరోబెంజిన్. సో ఇది క్లోరోబెంజిన్ని ఏమేమి చేస్తున్నామంటే ఫస్ట్ క్లోరినేషన్ చేస్తున్నారు ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎన్హైడ్రస్ AlCl3. ఓకేనా. ఎన్హైడ్రస్ AlCl3తో తీసుకొని ఏం తీసుకుంటున్నాము, ఎన్హైడ్రస్ AlCl3 లూయిస్ యాసిడ్ తీసుకుంటున్నాం. సో ఇదేం తీసుకోవచ్చురా, లేకపోతే FeCl3 మన ఇష్టమే, చాలా ఉండేమో ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ క్లోరినేషన్. సెకండ్ వన్ నైట్రేషన్. సో ఇక్కడ నైట్రేషన్ అంటే మనకి ఎవరెవరు ఉంటారంటే మిక్చర్ ఆఫ్ నైట్రిక్ యాసిడ్ ప్లస్ H2SO4 తీసుకుంటారా కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ వన్ సల్ఫోనేషన్. సల్ఫోనేషన్లో మనకి ఓన్లీ H2SO4 తీసుకుంటాంరా. నెక్స్ట్ వన్ టూ నేమ్ రియాక్షన్ ఫ్రెడ్ల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. ఇక్కడ రియేజెంట్ ఎవరైనా తీసుకుంటామంటే మిథైల్ క్లోరైడ్ ప్లస్ AlCl3 రా. నెక్స్ట్ వన్
ఫ్రెడల్ క్రాఫ్ట్ ఎస్టైలేషన్. సో ఇక్కడ ఎవరు తీసుకుంటామంటే CH3 C డబుల్ బాండ్ O Cl ప్లస్ ఎన్హైడ్రస్ Al Cl3. ఇవి మనకున్న ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. సో ఇక్కడ బెంజీన్ మనకి ఎలక్ట్రాన్ ఇక్కడ మనకి ఎలా బిహేవ్ చేస్తుందంటే క్లోరిన్ మైనస్ రిలీజింగ్ గ్రూప్ జరుగుతుంది ఇక్కడ. సో ఆర్థో ప్లేస్లో పెరా ప్లేస్లో మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. మనకు 2 ప్రోడక్ట్స్ వస్తాయి. ఆర్థో ప్లేస్లో ఒక ప్రోడక్ట్ వస్తుంది, పారా ప్లేస్లో ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ క్లోరిన్ దీంట్లో ఎలక్ట్రోఫైల్ ఈ ప్లస్ అంటే ఎలక్ట్రోఫైల్ ఎవరంటే Cl ప్లస్. Cl ప్లస్ వచ్చి మనకి ఆర్థో ప్లేస్లో ఆడినప్పుడు ఒక ప్రోడక్ట్ వస్తుందిరా. సో ఇక్కడ ఆర్థో ప్లేస్లో తీసుకున్నారా, కూర్చోండి, క్లోరిన్ అంతే ఉంటుంది. ఆర్థో ప్లేస్లో ఎవరు వస్తారు Cl. పారా ప్లేస్లో తీసుకున్నామురా, పారా ప్లేస్లో ఇంకో క్లోరిన్ వస్తుందిరా. దీన్ని ఏమంటాము 1,2 డైక్లోరోబెంజిన్, 1,4 డైక్లోరోబెంజిన్. సో దిస్ ఈస్ ద మేజర్ ప్రొడక్ట్. ఆల్వేస్ పారా ఈజ్ ద మేజర్ ప్రొడక్ట్, ఆర్థో ఈజ్ ద మైనర్ ప్రొడక్ట్. సో దిస్ వన్ ప్రొడక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నైట్రేషన్ తీసుకున్నాను. నైట్రేషన్లో ఎలక్ట్రోఫైల్ ఎవరంటే మనకి NO2 ప్లస్ ఎవరమ్మా, NO2 ప్లస్. ఇక్కడ చూడండి, ఆర్థో నైట్రో ఎవరు వస్తారు, ఆర్థో నైట్రో క్లోరోబెంజిన్ ఆర్ పారా నైట్రో క్లోరోబెంజిన్. దిస్ ఈస్ ద మేజర్, దిస్ ఈస్ ద మైనర్. ఓకే, ఆర్థో దీన్ని ఏమంటాము ఆర్థో నైట్రో క్లోరోబెంజిన్, పారా నైట్రో క్లోరోబెంజిన్. సల్ఫోనేషన్ ఇక్కడ సల్ఫోనేషన్లో ఎలక్ట్రోఫైల్ ఎవరంటే మనకి న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ SO3. సో మనకి ఎలక్ట్రోఫైల్ 2 టైప్స్ ఉంటాయి రా. పాజిటివ్ ఎలక్ట్రోఫైల్ ఉంటుంది, న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్. ఇక్కడ చూడండి, పాజిటివ్ ఎలక్ట్రోఫైల్, బట్ ఇయర్ SO3 నో చార్జ్ రా, న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ రా. సో ఇక్కడ న్యూట్రల్ ఎలక్ట్రోఫైల్ తీసుకున్నప్పుడు చూడండి మనకు వచ్చే ప్రోడక్ట్ ఇక్కడ ఏమొస్తుందంటే ఆర్థోక్లోరో సల్ఫోనిక్ యాసిడ్, బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ అంటాం. సో దిస్ నేమ్ ఇస్ బెంజిన్ సల్ఫోనిక్, ఆర్థోక్లోరో వస్తుందా. సో పారాక్లోరో బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ SO3H. దిస్ ఈస్ ద మేజర్, దిస్ ఈస్ ద మైనర్. సో నెక్స్ట్ ఫ్రెడల్ కాఫ్ట్ ఆల్కైల్. మనకి ఈ 2 ఇంపార్టెంట్ అమ్మా, ఫ్రెడల్ కాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రెడల్ కాఫ్ట్ ఎస్ఐలేషన్. సో ఇక్కడ ఫ్రెడల్ కాఫ్ట్ ఆల్కైలేషన్ చూడండి, ఎవరు తీసుకున్నాం CH3 Cl ప్లస్ AlCl3 రా. ఇక్కడ బాండ్ బ్రేక్ అవుతుంది, ఇక్కడ నెగిటివ్ ఛార్జ్, ఇది ఎలక్ట్రోఫైల్ రా. CH3 ఇస్ ద ఎలక్ట్రోఫైల్. సో ఇక్కడ CH3 వచ్చి మనకి ఆర్థో ప్లేస్లో యాడ్ అవుతుంది, Cl CH3 ప్లస్ పారాక్లో ప్లేస్లో యాడ్ అవుతుందిరా, Cl CH3. సో దిస్ ఈస్ ద మేజర్ ప్రోడక్ట్, దిస్ ఈస్ ద మైనర్ ప్రోడక్ట్. సో వాట్ ద కాంపౌండ్ నేమ్ రా, టోలిన్ రా. ఆర్థోక్లోరోటోలిన్, పారాక్లోరోటోలిన్. ఇక్కడ ఆర్థోక్లోరోటోలిన్, పారాక్లోరోటోలిన్ రా. ఇయర్ మైనస్ రా, ఇయర్ ప్లస్ కార్బో. సో ఇప్పుడు మనకి ఎవరు వస్తారంటే ఆర్థో ప్లస్ ఇక్కడ C డబుల్ బాండ్ O CH3 వస్తుందిరా, ప్లస్ ఇక్కడ పారా ప్లేస్లో వస్తుంది C డబుల్ బాండ్ O CH3. సో దిస్ ఈస్ ద మేజర్ ప్రొడక్ట్ రా, దిస్ ఈస్ ద మైనర్ ప్రొడక్ట్. సార్ ఈ కాంపౌండ్ నేమ్ ఏంటంటే ఆర్థోక్లోరో ఎస్టోఫినోన్ రా. దిస్ నేమ్ ఈజ్ ఆర్థోక్లోరో ఎస్టోఫినోన్. దీని పేరు పారాక్లోరో ఎస్టోఫినోన్, పారాక్లోరో ఎస్టోఫినోన్. సో ఇవి మనకున్న ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ రా. సో ఇక్కడ మనకు అడిగితే క్వశ్చన్స్ వాట్ ఈస్ ఎలక్ట్రోఫైల్ అని అడుగుతుంటారా. క్లోరినేషన్ ఎలక్ట్రోఫైల్ క్లోరోనియం అయాన్ అంటాం కదా, Cl ప్లస్. సో నైట్రేషన్లో NO2 ప్లస్, సల్ఫోనేషన్లో SO3, ఫ్రెడల్ కాఫ్ట్ ఆల్కైలేషన్లో CH3 ప్లస్, ఫ్రెడల్ కాఫ్ట్ ఎస్ఐలేషన్లో CH3CO ప్లస్ రా. సో ఇవి మనకేంటే మన సమ్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ రా. సో నెక్స్ట్ ఇది సెకండ్ వన్, ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ రా. నెక్స్ట్ వన్, రియాక్షన్ విత్ మెటల్స్ రా. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఇక్కడ హాలో ఆల్కిన్స్ రియాక్షన్, నేమ్డ్ రియాక్షన్, ఉడ్జ్ రియాక్షన్, ప్రిపరేషన్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అవి నేర్చుకున్నాం. ఇక్కడ రియాక్షన్ విత్
సోడియం మెటల్ రా, ఇది ఒక నేమ్డ్ రియాక్షన్ రా, ఫిట్టింగ్ రియాక్షన్ అంటాం. ఏమంటాం? ఫిట్టింగ్ రియాక్షన్. మనం చూడండి, ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ అయితే ఉడ్జ్ రియాక్షన్ అని చెప్పుకుంటాము. ఇక్కడ ఎరైల్ హ్యాలైడ్ రియాక్ట్ విత్ సోడియం అంటే ఫిట్టింగ్ రియాక్షన్. సో వాట్ ఈస్ ద ఫిట్టింగ్ రియాక్షన్ అంటే ఇక్కడ, సో 2 moles ఆఫ్ క్లోరోబెంజిన్ తీసుకుంటాం. క్లోరోబెంజిన్ని సోడియం మెటల్తో రియాక్షన్ చేస్తున్నారా. సో ఇక్కడ చూడండి 2 moles ఆఫ్ క్లోరోబెంజిన్ తీసుకున్నాంరా. సో ఈ NaCl లాస్ అయిపోతుందిరా, ఈ రెండు జాయింట్ అవుతాయి. ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ ఎవరు వస్తారంటే బైఫినాల్ ఫామ్ అవుతుందా. ఎవరు ఫామ్ అవుతారు? బైఫినాల్. ఓకేనా? బైఫినాల్. ఓకేనా? సో ఇక్కడ ఏంటి, వాట్ ఈస్ ద ఫిట్టింగ్ రియాక్షన్? బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ రా. వాట్ ఈస్ ద ఫిట్టింగ్ రియాక్షన్ అండ్ హెరైల్ హ్యాలైడ్స్ రా. ఓకేనా? హెరైల్ హ్యాలైడ్స్ రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ బైఫినైల్. Biphenyl is known as fitting reaction. Next one, Wurtz fitting reaction. సో ఇక్కడ వుడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్ లో కూడా సేమ్ చూడండి పేరు. ఆల్కైల్ హ్యాలైడ్స్ అయితే వుడ్జ్ రియాక్షన్ రా, ఎరైల్ హ్యాలైడ్స్ అయితే ఫిట్టింగ్ రియాక్షన్. ఇప్పుడు వుడ్జ్ ఫిట్టింగ్ అంటే ఏంటి? ఒకటి ఎరైల్ హ్యాలైడ్స్, ఒకటి ఆల్కైల్ హ్యాలైడ్స్ రా. చూడండి, ఎరైల్ హ్యాలైడ్స్ అండ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ రా. ఇదేంటి? ఎరైల్ హ్యాలైడ్ రా, ఇది ఆల్కైల్ హ్యాలైడ్. ఎవరు రియాక్ట్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ రా. ఏమవుతుందండి ఇక్కడ చూడమ్మా, ఈ లాస్ అయిపోతుందిరా, ఆర్ వచ్చి దీనికి యాడ్ అవుతుంది. అంటే ఎవరు ఫామ్ అవుతున్నారు మనకి? ఆల్కైల్ ఎరిన్స్. ఏంటమ్మా? ఆల్కైల్ ఎరిన్స్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. సో ఒకళ్ళు ఏం తీసుకున్నారంటే క్లోరోబెంజిన్ తీసుకున్నారు. సో ఇంకోళ్ళు టేక్ క్లోరోబెంజిన్. ఇంకొకళ్ళు ఏం తీసుకున్నారంటే మెథైల్ క్లోరైడ్ తీసుకున్నారా. సో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ చూడండి, NaCl లాస్ అయిపోతుందిరా. ఇక్కడ దీన్ని 2 moles తీసుకుంటారా. ఎవరు ఫామ్ అవుతారు? టోలీన్ ఫామ్ అవుతుంది. ఎవరు ఫామ్ అవుతారు? టోలీన్. ఓకే. సో దిస్ ఇస్ ద వుడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్. సో వాట్ ఈస్ ద వుడ్జ్ ఫిట్టింగ్ రియాక్షన్? And alkyl halides and aryl halides react with alkyl halides and aryl halides react with sodium metal in presence of dry ether to form alkyl erenes and alkyl benzene. So it is known as Wurtz fitting reaction. So these are the this total is the preparation properties of haloalkanes. So haloalkanes completed మనకి. సో దిస్ ఇస్ ద haloalkanes, haloarenes మనకి కంప్లీట్ అయినాము. సో ఈ నెక్స్ట్ సెక్షన్ మనం నెక్స్ట్ నోలెస్ ఆల్కహాల్, ఫినాల్, ఈథర్స్ వెరీ ఇంపార్టెంట్ అమ్మ. ఓకేనా? బాయ్ అమ్మ.